హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. చూసారు కదా, ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మీగా, జ్యూసీగా ఉండే సూజీ రవ్వతో చేసిన హల్వా ఇప్పుడు చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఈ నెయ్యి అనేది లైట్ హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూసారు కదా, 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా నేను. అలానే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లోని పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా సింపుల్ రెసిపీ. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు నేను సూజీ రవ్వ తీసుకుంటున్నాను. నేను 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకున్నాను. ఈ సూజీ రవ్వ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట మాత్రము లో ఫ్లేమ్లోని పెట్టుకొని మరియు మీడియం ఫ్లేమ్లోనన్నా పెట్టుకొని వేయించుకోవాలి. ఈ రవ్వ అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత విడివిడిగా వచ్చేసిందో రవ్వ అనేది. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ పిల్లలకి ఏమన్నా వండి పెట్టాలన్నప్పుడు కూడా ఈ స్వీట్ చేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. చూసారు కదా, బ్రౌన్ కలర్గా వచ్చింది. ఇది వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అలానే నేను సూజీ రవ్వ 1 కప్ అయితే నేను 4 కప్స్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. వాటర్ ఎక్కువ తీసుకోవడం వలన మంచిగా మెత్తగా కుక్ అవుతుందండి. తక్కువ తీసుకుంటేనేమో గట్టిగా ఉంటుంది. కాబట్టి రవ్వ అనేది లూజ్గా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మంచిగా కుక్ అయిపోయింది. ఇందులోకి పాలు కూడా వేసుకోవచ్చు. అలానే నేను 1 కప్పు వరకు నేను షుగర్ తీసుకున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతేనేమో కొంచెం అంతా ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, స్వీట్ వేసుకున్న తర్వాత షుగర్ వేసుకున్న తర్వాత మంచిగా షుగర్ అనేది మెల్ట్ అయిపోయి మళ్ళీ లూజ్గా అవుతుందండి. ఇలా కలుపుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో వేసుకోండి, ఆరెంజ్ కలర్ ఉంటే ఆరెంజ్ వేసుకోండి. అలానే మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.